ఏంటంటే వాడికి ఏ స్కూల్లో సీటు, ఏ కోర్సు, ఏ కోచింగ్ అని కేవలం అతని తలరాతని మొత్తం మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్స్లో పెట్టేసి 22 సంవత్సరాల పాటు అనేది డిజైన్ చేస్తున్నాను తప్ప, పిల్లల్ని 22 సంవత్సరాలే పెంచుతున్నాను తప్ప వాడి 100 ఏళ్ల భవిష్యత్తును మాత్రం నో వన్ ఈస్ ప్లానింగ్. కరెక్ట్. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. వాడిని ఏంటి తెలుసా, ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడికి స్కూల్ నేర్పిస్తుంది, ఫెంటాస్టిక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా అక్కడ బాగా చదవట్లేదు, అక్కడ బాగా మార్కులు రావట్లేదు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కోచింగ్లో పెట్టేసి, మళ్ళీ ట్యూషన్లో పెట్టేసి, మళ్ళీ మ్యాథ్స్, సైన్స్, సోషల్ అవి నేర్పిస్తూ రోజుకి 24 గంటలు ఉంటే 8 గంటలు వాడు పడుకొని 16 గంటలు 2 గంటలు తిని మిగతా 14 గంటలు కేవలం ఈ సబ్జెక్ట్ మాత్రం నేర్పించి 20 సంవత్సరాలు ఇది నేర్పించిన తర్వాత 20 సంవత్సరాల్లో వాడిని మిగతా షేప్ చేయాల్సిన ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఏ స్కూల్ నేర్పిస్తుందా? ఎవరు నేర్పించాలి? పక్క నుంచి ఎక్కడ నేర్చుకోలేరు.